కేకే న్యూస్ స్వాగతం. మీ కేకే రావు. ఈరోజు అమెరికా కబుర్లో మొన్న శనివారం విలేకరుల సమావేశం, వైట్ హౌస్లో విలేకరుల సమావేశం జరిగింది. అందులో దాన్ని వైట్ హౌస్ ప్రెస్ డిన్నర్ అంటే పత్రిక యాజమాన్యం కానీ పత్రికలో పనిచేసే సంపాదకులు లేక విలేకరులు అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఒక డిన్నర్ ఇవ్వటం ఆనవాయితీ. ఆ డిన్నర్ సమావేశంలో ప్రముఖులు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ కానీ, ట్రంప్ ప్రెసిడెంట్ సతీమణులతో సహా అక్కడ ప్రతి వాళ్ళు డిన్నర్లో సమావేశం అవ్వడం జరిగింది. అనుకోని సంఘటన జరిగింది. అంటే ట్రంప్ ప్రెసిడెంట్కి రన్ అవుతున్న టైం నుంచి ఇప్పటి వరకు కూడా 3 సార్లు ఆయన మీద అటెంప్ట్ జరిగింది. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఇది ఎవరి మీద ఇలాగా అటెంప్ట్ చేయటం అన్నది ఎక్కడా లేదు. ఆయనకి ఇష్టపడే వాళ్ళు ఎంత ఆయన్ని ఇష్టపడతారో ఆయనకి ఇష్టం పడిన వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. అంచేత ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి సన్నివేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సీక్రెట్ సర్వీసు, ఈ FBI వీళ్ళ యొక్క సామర్థ్యత వల్ల ఇది ఎవరో ప్రాణం కోల్పోకుండా ఈ సన్నివేశం అంతటితో ఆగిపోయింది. అక్కడ ఒక FBI ఒక సీక్రెట్ ఏజెంట్ ఆయన బుల్లెట్ ప్రూఫ్ ఈ జాకెట్ వేసుకోవటం వల్ల ఆయన గుండెకి బుల్లెట్ తగిలినా కానీ ఆయనకేం ప్రమాదం జరగలేదు. చాలా కాకపోతే ఈ డిన్నర్లో ఒక అల్లకల్లోలం అయితే జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని సేవ్ చేయడం, సీక్రెట్ సర్వీస్లో వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడంలో ఎవరు ఏంటో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. దాని గురించి కూడా వీళ్ళు అధ్యయనం చేస్తున్నారు. మళ్ళీ ఇటువంటి సన్నివేశాలు జరగకుండా చూడాలనే ప్రయత్నాలు అయితే వాళ్ళు పూర్తిగా స్టడీ చేస్తున్నారు అనమాట. ఏ విధంగా చూడాలి ఇటువంటి సన్నివేశం జరగకుండా. ఇది చేసిన అతను ఏంటంటే కోల్ ఎలన్ అని కాలిఫోర్నియా నుంచి వచ్చాడు అతను వాషింగ్టన్ DC. వచ్చి అతనికి ఇది పాలసీలు నచ్చలేదని చెప్పేసి ఇది ఈ విధంగా వ్యక్తపరిచాడు. దానివల్ల అది అతను చదువుకున్నాడు, చాలా మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తి, ఎన్నో మంచి తెలివైన వాడు. కానీ చూడండి, వక్రించిన తెలివితేటల వల్ల సమాజానికి విలువ ఉండదు. అతనికి ఇప్పుడు జీవితాంతం జైలేస్తాం, జీవితాంతం జైల్లో మగ్గుతాడు. అంచేత ఇట్లాంటి అవివేకమైన పనులు చేయటం వల్ల దానికి వాళ్ళ జీవితం పాడవుతుంది. తర్వాత సమాజంలో ఒక విధంగా అల్లకల్లోలు సృష్టించి, ఆయన ప్రజా చేత ఎన్నుకున్న వ్యక్తి, ఆయన పాలసీలు నచ్చే కదా అందరూ మరి ఆ పదవి ఇచ్చారు. అప్పుడు వ్యక్తిగాన్ని వెళ్ళి దాన్ని ఈ విధంగా హింసాత్మకంగా ప్రయత్నించే ఉండదు చాలా అవివేకం. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఇటువంటి సన్నివేశాలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలని ఇప్పుడు FBI, సీక్రెట్ సర్వీసులు వీళ్ళంతా మేధోమథనం చేస్తున్నారు. ఇదండి ఈ శనివారం జరిగినటువంటి ఇది. లక్కీగా ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి లేకుండా జరగటం అది చాలా మంచి పరిణామం. కాకపోతే వాళ్ళకి 2600 డిన్నర్లు, వాళ్ళు డిన్నర్ కూడా చేయలేదు ఆ రోజు. ఎలా చేస్తారు? బిగినింగ్లోనే స్టార్ట్ అయ్యే ముందే ఈ సన్నివేశం జరిగింది. అందుకే ఈ డిన్నర్ చేసేటటువంటి అవకాశం కూడా దొరకలేదు. ఈ డిన్నర్లన్నీ కూడా వాళ్ళు వాలంటరీగా ఏదో పిల్లల ఆర్గనైజేషన్కి, స్వచ్ఛంద సేవా సంస్థకి దేనికో డొనేషన్ ఇచ్చేశారు. వాళ్ళందరూ చాలాసేపు అక్కడ ఎవరు వెళ్ళకుండా అందరినీ కూడా మళ్ళీ స్క్రీనింగ్ చేసి అన్నీ చేసి FBI క్లియరెన్స్ ఇచ్చి, సీక్రెట్ సర్వీస్ క్లియరెన్స్ ఇచ్చి బయటికి పంపడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి ఇదంతా కూడా ఒక విధంగా ఇది ఎంతో ఆహ్లాదంగా జరగవలసినటువంటి ఈ యొక్క వైట్ హౌస్ ప్రెస్ డిన్నర్ అన్నది అల్లకల్లోలంగా మారి, కానీ అన్నిటిలోనికి ఏంటంటే ఒక మంచిది ఏం జరిగిందంటే అందరూ క్షేమంగా ఉన్నారు. డిన్నర్ తినలేదనుకోండి, అది వేరే విషయం. కల్లోలం అయితే అయింది, అది వేరే విషయం. బట్ అందరూ క్షేమంగా ఉండటం అన్నది చాలా మంచి విషయం ఉంది. ఇది ఈ సాటర్డే జరిగినటువంటి అమెరికా కవర్లో ఈ అమెరికా అధ్యక్షుడి మీద జరిగినటువంటి దాడి గురించి కేకే న్యూస్ ద్వారా మీకు తెలియజేయటం జరిగింది. ఇలాగ అనేకమైనటువంటి అమెరికా కబుర్లో మీకోసం
విషయాలన్నీ మేము తీసుకొస్తాం. మీరందరూ కూడా ఈ కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.